హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం బర్గర్ ఈటింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్టయితే బర్గర్స్ వచ్చేసి ఇందులో ఉన్నాయి. బర్గర్స్ మాత్రమే కాకుండా ఇందులో మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అంతేకాకుండా కోక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఛాలెంజ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కరి మెనూ వచ్చేసి ఇదన్నమాట. ఒక బర్గర్ తినాలి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అవి తినాలి. 2 వింగ్స్ అయితే వస్తాయి, అవి తినాలి. ఇక్కడ కూల్ డ్రింక్ వస్తుంది, అది కూడా తినేసేయాలి. సో ఎవరైతే తక్కువ టైంలో తింటారో, అంటే ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి వచ్చేసి క్యాష్ ప్రైజ్ 500 రూపీస్. సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నందుకు నాకే స్టార్ట్ చేయబుద్ధి అవుతుంది, కానీ ఆనవాయితీ ప్రకారం నెంబర్లు వేసుకోవాలి. అట్లా లేదు, ఆనవాయితీ ప్రకారం నెంబర్లు వేసుకో. కూర కూడా చచ్చిపోతుండే వెనక. ఫస్ట్ వస్తే మంచిగా వేసేద్దామని చూస్తుండే, కానీ వీడు లాస్ట్ రావాలి. రెడీ? ఎవరురా? నాకా? ఎవరురా? నాని బ్రో. ఎవరురా? నాకు. ఫోర్త్ నువ్వు. ఫస్ట్ నేనే. ఇట్లా వచ్చింది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నో నొక్కేసాడు. టైమింగ్ పెట్టరా ఇంకా. సో ఫస్ట్ వచ్చేసి అన్న పార్టిసిపేట్ అవుతుంది కదా, స్టార్ట్ చేయాలా? చేసేయి అన్న. ఇది కూడా స్టార్ట్ తాగాలి కదా? స్టార్ట్ తాగాలి. ఇది సౌండ్ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తున్నా. చేసి స్టార్ట్. బాయ్. కవర్ అట్లా డైరెక్ట్ నమ్ముతా అయిపో. కవర్ తోటి మొత్తం పోసుకుండు, పట్టేస్తుండు కుప్ప. ఇంతమందన్న కొరికిన మొత్తం పెట్టేసిండు. మళ్ళీ పోసుకే సాసు పోసుకోవడం కూడా సార్. అది అయిపోయేసరికి 50 సెకండ్స్ అయింది. అయిపోయింది సెకండ్స్. ఇంకా రేసేస్తుండు. జై గుంజుతుండు మంచిగానే. ఏమైంది? దమ్మొచ్చింది. ఇది లేకపోతే అయితలే. నేనైతే నిమిషం కూడా పట్టదు అనుకున్నా. నిమిషంన్నర ఇట్లా అంతే. టూ మచ్ ఘోరం. నిజంగానే అయితలేదు. ఏంటిది? ఏమైందట? బొక్కనే వచ్చింది. బొక్కన కాదు, బ్రెడ్ మీద అంటుకున్నది. మూతికి అంటుకుందా? బ్రెడ్ మీద అంటుకున్నది, మళ్ళా అంటుకున్నట్టుంది. 3 minutes వద్దురా. తినన్నా. గట్లుంటా అన్న, మొత్తం ఒక్కడు కుప్ప తర్వాత బర్గర్ పోవాలి. అయితే లేదు అన్నతో ఇక్కడ కూర్చుంటే వెళ్తుందిరా. సీట్లోకి వచ్చినాక వెళ్తుంది అంట. నిజంగా ఊరిలో ఉడుతుంది. గట్టి తిన్నా ఊరు. 4 minutes. ఓన్లీ ఫర్ 4 minutes. అసలు తినన్నా అన్న, తొందర తినన్నా. నువ్వే పెట్టాలి, అది ఓడిపోతా. అయిపోయిందంటే అన్న చెప్తారు కదా, అప్పుడు చూడాలి. గట్టుండదు. అయిపోయిందని తెలియదు మాకు. తీసేసుకో అసలు కొంచెం. ఊరిలో ఉడతాలే నీకు. అన్న తింటే నువ్వు తిన్నట్టే తినకు అంతే. అది ఉంది ఇంకా. అది అయిపోయిందా? 4:58 కరెక్ట్. అవును. ఏందన్నా ఇంత లేటు? సెడియేద్దాం అనుకున్నా 2 minutes. ఆగురి తినన్నా. ఎందుకు బయటకు వస్తున్నాయి? ఫస్ట్ తినేది కాకుండా ఇవా మీరు అన్నట్టుగా 5 minutes లిమిట్ తీసుకున్నా, కానీ ఆల్ ఓపెన్ తిన్నా. 4:58. మీరు ఏంద్రా ఒకటేసారి బర్గర్ మొత్తం తిన్నట్టే చేస్తారు. మరి తినవా? మేము పెట్టుకున్నావు అనుకున్నా. ఏమన్నా ఫస్ట్ వచ్చే వరకు నాకు అర్థమవుతుంది. ముందే రావడం తింటే మనం చూసుకుని దానికి టైం తినాలని. ఈ మధ్యలో ఏమైంది, ప్రతి ఛాలెంజ్ నేనే ఫస్ట్ వస్తున్నా. మొన్న కూడా ఆ ఛాలెంజ్ లో కూడా. అవును.
ఈ జన్మమే రుచి చూడటానికి అరే కెమెరాని కుండి వారు దాకా బాగా ఊరినావు కదా ఎంతసేపు తింటారా? టైం నేను ఒక 4 minutes అనుకుంటా. సౌండ్ వచ్చినాక ముట్టుకోవాలి. నేను తినేటప్పుడు వీళ్ళు ఒరేదాన్ని బట్టి చూస్తే ఒక్కొక్క 2 నిమిషాలు తినేటట్టున్నారు. నాకు 4 నిమిషాలు చిల్లర పట్టింది. రెడీ అబ్బో ఆగు ఆగో జారనీకి అన్నట్టు అంతే రూట్ క్లియర్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ బర్గర్ పట్టిండు ఖతం అడి మూతి నిండింది అయిపోయింది. కానీ ఆగో 30 seconds. దీని దవడ కండరాలు కొంచెం పెద్దగా ఉన్నట్టునేరా. కాదు ఏ నుంచి వచ్చినట్టున్నాడు. ఫాస్ట్ ఫుడ్కి సంబంధించింది ఏదైనా ఫాస్ట్గానే తింటుండు. ఇంకా మిగతా అంట 4 బుక్కలలో తిన్నాడు గారా, 4 బుక్కలలో తిన్నాడు గారా. ఎంతుంటే ముక్క ముక్క అంటున్నా. కొడుకుని ఏమో సపరేట్ పండ్లు కొరుకుంటున్నా. పండ్లు ఏమైంది దమ్ము బర్గర్ తినవై పండ్లు కొరుకుంటుంది. జారువాడవా ఎవరు గుంజుకొరతి నువ్వే తినచ్చు. అది తెల్ల అంతే ఏంది అది మైనీసా కోల్గేట్ కోల్గేట్ మీ టూత్ పేస్ట్ ఉప్పు ఇట్లా పెట్టి వెళ్ళదు లోపలికైనా ఒకటే ఎండ్రికాయ 2 కొండతో ఇట్లా అనుకుంటా ఇట్లా ఇట్లా వెళ్ళిపోతున్నాయి అంతే. ఇగో ఇట్లా మూత్రాయి దీనికి రాసి కోడి లెక్క అరుగుతుంది, తొందర అరుగుతుంది. రాదు మరి రావట్లేదా ఉందా ఎంజాయ్ చేస్తుండే ఇక టక్కన అయిపోయిందని. సిగా చేస్తాడు తింటాడు. బొక్క బయటకు వస్తుంది చూడు. ఈ తినడు చూస్తే అనుకుని తినబుద్ధి ఇంకేమున్నది ఇంకా అలా బొక్క అంకాలి ఇట్లా గిన్నెలు ఉండొచ్చురా బొక్క అందుకోరా. గుక్కు సౌండ్. స్టాప్. 353 లాస్ట్ కుక్క దానికి ఏముందిరా ఇంకా సాల్ది అటు పట్టుకో ప్లేటు వెనక పట్టుకో. మనోడు వచ్చేసి సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ అయ్యి ఎంతరా 353 అయితే కంప్లీట్ చేసేసాడు. నాకంటే 1 minute తక్కువ. ఇంకా ఇప్పుడు మొత్తం ముంగడ బక్కాసూర్లే ఉన్నాయి అవి, కానీ 2 నిమిషాలు తింటాయో మరి ఏం చేస్తావు. సూతే చిన్ననే ఉంటాయి కానీ టక్కటక్క తింటాయి. గిదే డౌటే గిదాని మీదనే అది 2 నిమిషాలు. ఎందుకు ఆపమంట ఒకటే ఒక్కసారి పెట్టొచ్చు నువ్వు 2 నిమిషాలు. అమ్మా సరే చేతులు లేకుండా తినాలి అట్లా లేస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు వీనికి ఎందుకైనా బెటర్ ఎక్కువనే చూసేద్దాం. గిల్ ఎక్కువ అన్నట్లే చిన్నది నాకు. అరే అవి కూడా చూసి పెట్టరా ఆయనకి బరువునే పెట్టు. పెద్దవి పెడుతున్నా కూర పెద్ద ముక్కలు రా అన్న. నువ్వు గిట్లు ఉండద్దు తొండి. ఇగో ఈ నోరంతానే ఉంది గిట్ల వస్తుంది అనుకో. గిట్ల సగం పోతుంది. స్టార్ట్ చేయరా. నువ్వు టార్చ్ బెరియర్ లెక్క ట్రెండ్ సెట్ చేయాలి. ట్రెండ్ ఫాలో కావద్దు. మనం ఫాలో సెట్ చేసి. ఓకే స్టార్ట్ చేయరా. స్టార్ట్. బర్గరే. బర్గర్ కాదు మరి నీకు అర్థమైంది ఒక దగ్గర. కూలింగ్ గుడిలో పోసుకోవాలా కథం. నా లెక్కనే ఆలుగడ్డలు ఫస్ట్ మొదలు పెట్టిండు. మరి టైం ఎక్కువ తీసుకుంటాడో తొందర తింటాడు. నాకు ఆలుగడ్డల దగ్గర టైం వేస్ట్ అయింది.
అయిపోయింది. ఎక్కువ సార్లు తినేటట్టున్నాడు. నువ్వు 4 సార్లు తినేసినావు. 4 సార్లు బర్గర్ అయిపోయింది అది. ఏమయ్య గుంజు తినను నన్ను అన్నాడు. అది నవలి మింగాలేగా. తిన్నోని నాకే ఊర్లో వస్తున్నాయి అని పరిస్థితి ఏంద్రా. కానీ 3 నిమిషాలు లైన్ లో రెడీగా డింపిగా నువ్వన్నా టార్గెట్ సెట్ చేయాలి. రైడ్ కొద్దిగా ఆగిపోయింది బండి. కూర 500 పక్కన ముందే ముందే ఏ ముక్కలు మంచిగా తింటున్నా. ఇంకా లేట్ అవుతుందిరా. అబ్బా అయిపోయిందిలే. ఇంకా 10 seconds ఏమో ఉంది అంతే. టైం ఏం చూస్తున్నారు? తాగు అట్లే అది పోతలేదా? అయిపోయింది. ఎంత 3:58 అయిపోయింది. కథం. నువ్వు దానికి స్టార్ చేసి తాగినా పోతుంది. 2, 1 కథం. కూరగా నీ మీద 2 నిమిషాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే 4 నిమిషాలు ఎక్కించినావు కదరా. ఇది వస్తుంది ఇక. ఇది యూ నాట్ డిజర్వ్ దిస్. ఇప్పుడేం తాగుడు ఇక మెల్లగా ఇక. స్టాప్. 4:13 అయిపోయిందా? అయిపోయింది. లేదు 4:13 మాది అందరూ 4 నిమిషాలు ఎక్కింది. 4 నిమిషాలు లోపల తిన్నది వాడు ఒక్కడే. డింపాడు. అది కష్టమే. ఇంకా మొన్న ఏదో రీసెంట్గా తొందర తిన్నారు ఏదో బిర్యానీలనే తిన్నాడు అన్న. కాకపోతే కాదు నూడిల్సేనా? నూడిల్స్ కాదు, నూడిల్స్ మిగతా పిజ్జా ఏదో తొందర తిన్నాడు చాలా. లాస్ట్ 5th ప్లేస్లో డింపియా అయితే పార్టిసిపేట్ చేస్తుండు. వీడు అందరి అంచనాలను తిరగదీసి అంటే అందరి అంచనాలను తిప్పేసి ఫాస్ట్ తింటాడా లేకపోతే ఎప్పట్లాగానే గదే లేట్గా తింటాడా మరి చూద్దాం. ఫాస్ట్ నాడు కూరగాయలు ఇట్లా టక్కని తీయలే. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే టైం పడుతుంది. నువ్వు తిన్నావు, నేను తిన్నా, లేట్ అయిపోయినాం. వీడు అదే స్ట్రాటజీ వాడుతుంది. ఇప్పుడు ఫస్ట్ బర్గర్ తింటున్నాడు. కమాన్ ఏమైనా తట్టుకుంటుందారా? గుడ్ బై. ఒరే బర్గర్ అయిపోతే అయిపోయినట్టేరా, ఏం లేదు. ఇక పీసరాలు ఏం లేదు. వాళ్ళకి నోట్లో పెట్టుకుని కరకరా అన్నం అంటే కదా. నేను కింద మీద తినే వరకు లేట్ అయిపోయింది రా. కింది బ్రెడ్ మీద బ్రెడ్ అని కూడా తినేవారు. నువ్వు అట్లా తిన్నా? ఫస్టే బర్గర్ తినేదండి వీళ్ళ లెక్క. అరే అయిపోయింది రా డింపిగా. తొందర తొందర తొందర. కమాన్ కమాన్. గుంజు గుంజు గుంజు. టైట్ వచ్చింది పొజిషన్. నోట్లో వేసుకుంది తర్వాత లాస్ట్కి కూల్ డ్రింక్ కూడా చేయాలి. కూరని కంటే ఫస్ట్ తిన్నాడు ఎవరు? ముక్కలు మొత్తం ఉడవాలి చెప్తున్నా. ముక్కలు మొత్తం ఉడవాలి. వేసిరా కింద వేసిండు అది. మంచిగా కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. బొక్కలు కనబడాలి. కూల్ డ్రింక్ తాగు. బొక్కలే ఉన్నాయి కట్టించుకోకరా. కమాన్ కమాన్ కూల్ డ్రింక్ తాగరా. 343 ఏం కాదు ఏం కాదు. నోట్లో కూర్చు. ఏం కాదు ఏం కాదు. నోట్లో కూర్చు. అయిపోయిందిరా. ఇంకా 10 seconds ఉందిరా. 53 గుంజు గుంజు ఇంకా గుంజు గుంజు గుంజు. 7 2 seconds 2 seconds 3 seconds 4 seconds. అరే అయిపోయింది. డింపాడు పోటీ ఇచ్చిన కూరగా నువ్వు ఎందుకు రా ఉండి కూరగాయలు గుంజడేమనుకో నేను. గుంజటోనే కానీ అది అతుక్కుందే. ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి నాని. మన విన్నర్ వచ్చేసి నాని. అరే
దేనికో ఏమో ఉండాలంటారు. అటుపో అటు పోయి దుంకుపో. సెకండ్ నేను వచ్చిన నాకేం ఏ బాబు ఒక ఫోటో కొట్టమ్మా. దూరం ఉండరు. అరే వాడు గుంజుకోపోతారు. అరే మీరు అందరు నాకు ఇస్తారు అన్నట్టుండ్రు. తీసుకున్నావారా? ఓకే. సో ఇది గైస్ ఫైనల్గా మేము చేసిన ఈరోజు బర్గర్ ఛాలెంజ్. నైట్ టైం వర్షంలో అయితే చేసినాం. ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకేం ఛాలెంజ్ చేయమంటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏంటిదంటే విన్నర్ది కాకుండా లూజర్కి ఏదైనా పనిష్మెంట్ పెట్టి పెడదాం. అట్లయితే ఫాస్ట్ తింటారు. లాస్ట్ వాళ్ళు ఇద్దరికి, లేకపోతే ఫస్ట్ వాళ్ళకి ఒక్కరికి సేఫ్ పెట్టి లాస్ట్ నలుగురికి పనిష్మెంట్ కదా, అట్లా పెడదాం. లాస్ట్ నలుగురికి జోలోషిప్, ఒకటి సేఫ్ అయితే నలుగురు జోలోషిప్ మళ్ళా. జోలోషిప్ అంటే బాగా భయపడతారు. నెక్స్ట్ టైం అదే ట్రై చేద్దాం. సో ఈ చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I know